శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ప్రపంచంలోనే గొప్ప పేరున్న ధార్మిక సంస్థ అది. అంతటి సంస్థలో కనీసం ఒక్కసారైనా సభ్యుడు కావాలని ఎంతో మంది ప్రముఖులు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు కూడా. ఇక ఆ సంస్థకు చైర్మన్ కావాలని ఎందరెందరో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంతో పాటు గత ప్రభుత్వాల హయాంలోనూ ఎందరో ప్రముఖులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు తమకు ఎవరు నమ్మిన బంటు అని భావిస్తే వారికి ఆ పదవిని కట్టబెట్టాయి. ఆ సంస్థ సభ్యుల నియామకంలో కూడా ఇదే పరిస్థితిని చూశాం. కానీ ఇప్పుడు ఒక నిజమైన భక్తుడు ఆ సంస్థకు చైర్మన్ అయ్యారు. ఎక్కడో మారుమూల పల్లెటూరులో జన్మించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో చానాళ్లు పనిచేసి మీడియా మొగ్గలనిపించుకున్నారు ఆ వ్యక్తి. ఆయన కమ్మకులంలో జన్మించిన గొప్ప వ్యక్తి. ఎంతో పట్టుబట్టి మరి ఆ సంస్థకు చైర్మన్ అయ్యారు. ఎలాంటి ఆడంబరాలకు వెళ్లకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ ఆ భగవంతుడి సేవలో తరిస్తున్నారు. అంతటి స్థానంలో ఉండి కూడా ఆయన నిరాడంబరతను చూసి తెలిసిన వారే ఆశ్చర్యపోతున్నారు. ఇంత సింపుల్ లైఫ్ ను ఎలా లీడ్ చేస్తున్నారబ్బా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉరఫ్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు. టీవీ5 మీడియా సంస్థల చైర్మన్ కూడా. అవును, టీటీడీ చైర్మన్ గా గతంలో పనిచేసిన ఎందరో వ్యక్తుల కంటే భిన్నమైన దారిలో నడుస్తూ ముందుకెళ్తున్నారు బిఆర్ నాయుడు. ఆ శ్రీవారి సన్నిధిలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఎక్కడో చిత్తూరు జిల్లాలోని మారుమూల పల్లె అది. పెనుమూరు మండలం దిగువ పూనేపల్లిలో జన్మించారు బిఆర్ నాయుడు. వీరిది వ్యవసాయ కుటుంబం. స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు తర్వాత సాంకేతిక విద్య నేర్చుకుని హైదరాబాద్ బిహెచ్ఈఎల్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. యువ ఉద్యోగిగా బిహెచ్ఈఎల్ సాంస్కృతిక సాహిత్య విభాగాల్లోనూ పనిచేశారు. 12,000 మంది ఉద్యోగులుండే ఈ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. ఆ సమయంలోనే టీడీపీతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. దాన్ని అలాగే కొనసాగిస్తూ పార్టీకి సేవలందించారు. నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు. మహానాయకుడు ఎన్టీఆర్ తో బిఆర్ నాయుడికి ప్రత్యేక అనుబంధం ఉండేది. ఆ తర్వాత ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా సత్సంబంధాలను కొనసాగించారు. ఒక మీడియా సంస్థకు అధిపతిగా టీడీపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. వ్యవస్థలను, ప్రజా జీవితాలను నాశనం చేసిన గత ప్రభుత్వ దుర్మార్గాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడకుండా అమరావతి రైతులతో కలిసి చేయి కలిపి ముందుకు సాగారు. పార్టీకి అంత సేవ చేసినందుకు, ప్రజల పోరాటానికి అండగా నిలిచినందుకు అధినేతను ఒకే ఒక పదవి అడిగారు బొల్లినేని రాజగోపాల్ నాయుడు. అదే టీటీడీ చైర్మన్. వాస్తవానికి ఆయన చేసిన సేవలకు డబ్బులు సంపాదించుకునే మరే పదవైనా కోరుండొచ్చు. అధినేత చంద్రబాబు కూడా కాదనకుండా ఇచ్చేవారేమో. కానీ బిఆర్ నాయుడు పట్టుబట్టి మరీ టీటీడీ చైర్మన్ పదవిని తీసుకున్నారు. గతంలో చైర్మన్లుగా పనిచేసిన ఎంతో మంది కంటే భిన్నమైన దారిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భక్తుడే భగవంతుడు అనే కోణంలో ఆలోచిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతసేపు సామాన్య భక్తుల గురించి ఆలోచిస్తారు బిఆర్ నాయుడు. పదవికి ఎంపికైన మొదటి రోజే తానేం చేయబోతున్నారో స్పష్టంగా చెప్పారు. భక్తులను కంపార్ట్మెంట్లలో బందీలలాగా బంధించే విధానానికి స్వస్తి పలకాలి అని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని నిర్మోహమాటంగా చెప్పిన ఘనత బిఆర్ నాయుడికే దక్కుతుంది. గంటల వ్యవధిలో భక్తులకు దర్శనం కల్పించాలి అని తపన పడుతున్నారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీని వాడాలని సంకల్పించారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తున్నారు. టీటీడీ ప్రస్తుత బడ్జెట్ 5,300 కోట్ల రూపాయలు. అంతటి సంస్థకు చైర్మన్ అంటే ఎంతో హోదా చూపించొచ్చు. కానీ అవేవి అవసరం లేదంటారు బొల్లినేని రాజగోపాల్ నాయుడు. భక్తుడు భగవంతుడికిచ్చే రూపాయి ఆయన సేవకే ఉపయోగించాలి అనేది నాయుడి తపన. అందుకే టీటీడీ నుంచి ఎలాంటి సౌకర్యాలు పొందడం లేదు. తనకు దేవుడిచ్చిన సంపద చాలానే ఉందని, తన అవసరాల కోసం దాన్నే ఉపయోగిస్తాను అని తెగేసి చెప్పారు. ఆచరణలో కూడా చేసి చూపిస్తున్నారు. వాస్తవానికి టీటీడీ అందించే సౌకర్యాలను గతంలో చైర్మన్లుగా చేసిన వారందరూ ఉపయోగించుకున్న వారే. ఇలా తన సొంత డబ్బులతో సేవ చేసిన వారు బహుశా బిఆర్ నాయుడు ఒక్కరేనేమో. టీటీడీలో చైర్మన్ హోదాలో నియమితులైన వారు 5 అధునాతనమైన కార్లు వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ నాయుడు తన సొంత కారునే వాడుతున్నారు. తిరుమల కొండపై కాకుండా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం
విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, న్యూఢిల్లీ లాంటి ముఖ్యమైన నగరాల్లో అధునాతనమైన ఏసీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా అవసరం లేదని తేల్చి చెప్పారు. తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో కూడా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, 2 సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బంది పనిచేయాల్సి ఉండగా అంతమంది వద్దని వారించారు. సూపరింటెండెంట్ స్థాయిలోని అధికారితో పాటు అంతకంటే కింది స్థాయిలో ఉన్న సిబ్బందిని నియమించుకున్నారు. 10 మంది కంటే తక్కువ స్టాఫ్ తో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యాలయానికి కూడా తన సొంత డబ్బునే వినియోగించారు. క్యాంప్ ఆఫీసులో పనిచేసే సిబ్బంది భోజన ఖర్చులకు కూడా తన సొంత నిధులనే ఉపయోగిస్తున్నారు. గతంలో చైర్మన్లుగా చేసిన కొందరు వ్యక్తులు ఇలాంటి విషయాల్లో ఎంతో దుబారా చేసి విమర్శలను ఎదుర్కొన్నారు. అందరూ అలాంటి వారే అని కాదు గాని చాలా మంది విమర్శల పాలైన సందర్భాలను చూశాం. నూతన సంవత్సరం సందర్భంగా చైర్మన్ కోసం టీటీడీ అధికారులు 100 డైరీలు, 100 క్యాలెండర్లు, ఇతరత్రా ప్రసాదాలు గౌరవార్థం పంపితే సున్నితంగా వాటిని తిరస్కరించారు బొలినేని రాజగోపాల్ నాయుడు. తనను కలిసేందుకు ఎవరొచ్చినా బొకేలు, పూలదండలు తేవొద్దని తెగేసి చెబుతున్నారు. ఒకవేళ తెలియకెవరైనా తీసుకెళ్తే ఆయన కార్యాలయ సిబ్బంది వాటిని బయటే ఆపేస్తున్నారు. కనీసం విఐపీలతో ఫోటోలు దిగేందుకు కూడా ఇష్టపడరు బిఆర్ నాయుడు. తనకు అలాంటి ఆడంబరాలు ఇష్టం ఉండవని నిర్మోహమాటంగా చెబుతారు. దర్శనం విషయంలో సిఫార్సు లేఖలను చాలా వరకు తిరస్కరిస్తున్నారు. దేవుడి వద్ద సిఫార్సులేంటి అని ప్రశ్నిస్తున్నారు. బ్రేక్ దర్శనం కల్పించమంటే చైర్మన్ గారు వినడం లేదని, కొన్నిసార్లు ఆయన సొంత మనుషులు కూడా విసుక్కుంటున్నారు అంటే బిఆర్ నాయుడు ఎంత ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయం సిఫార్సు లేఖలు పట్టుకొచ్చిన వారితో కిటకిటలాడుతుంది. కానీ ఈయన కార్యాలయం మాత్రం భిన్నం. ఎప్పుడూ అక్కడ రద్దీ కనిపించదు. ఎందుకంటే ఆయన ఈ విషయంలో ఎవ్వరినీ ప్రోత్సహించరు. గతంలో ఈ పదవిలో పనిచేసిన వారు రాజకీయ నాయకులు కావడంతో వారి వారి అవసరాల కోసం కార్యకర్తలకు సిఫార్సు లేఖలిచ్చేవారు. కానీ బిఆర్ నాయుడికి రాజకీయాలతో సంబంధం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కాబట్టి కార్యకర్తలు కూడా ఎవ్వరూ ఉండరు. అందుకే నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. స్వామివారి ప్రతి సేవలో పాల్గొనే అవకాశం ఉన్నా చాలాసార్లు ఉన్నతాధికారులనే వెళ్లమంటారు. అందరూ దర్శనం చేసుకుంటేనే తనకు తృప్తి అని చెబుతారు. తాను బాధ్యతలు చేపట్టగానే అన్న ప్రసాదంలో వడను అదనంగా చేర్చారు. ఎప్పటికప్పుడు భోజన నాణ్యతను పరిశీలిస్తూ ఉంటారు. లడ్డూ ప్రసాదం విషయంలోనూ రాజీ పడ్డం లేదు. రాజకీయ ఆరోపణలు, విమర్శలకు దూరంగా ఉంటూ స్వామివారి సేవలోనే తరిస్తున్నారు బొలినేని రాజగోపాల్ నాయుడు. టీటీడీ చరిత్రలోనే తొలిసారి అయోధ్య బాలరాముడికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కొద్ది రోజుల కిందటే ఒంటిమిట్ట శ్రీరాముడి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎక్కడా హడావుడి చేయకుండా తన పని తాను చేసుకుపోతుంటారు. సిబ్బంది పని విషయంలో కూడా తరచూ కలగజేసుకోరు. పని చేసుకునే వారికి స్వేచ్ఛనివ్వాలి అనేది ఆయన ఉద్దేశం. అంతెందుకు, టీవీ5 ఉద్యోగులు కూడా ఇదే చెబుతారు. తమ సంస్థలో వర్క్ ఫ్రీడమ్ ఉంటుందని గొప్పగా చెప్పుకుంటారు. అది బిఆర్ నాయుడు వ్యవహార శైలి. అందుకే ఆయన గొప్పవారయ్యారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సొంత డబ్బులతో స్వామివారికి సేవ చేస్తున్నారు. ఆ 7 కొండల వాడికి సేవ చేయాలి అన్న సంకల్పమే తప్ప మరే ఇతర కోరిక తనకు లేదని సన్నిహితులకు చెబుతూ ఉంటారు నాయుడు. మొత్తానికి ఎవరు ఊహించని విధంగా టీటీడీలో విప్లవాత్మక మార్పులు తెస్తూ నిస్వార్థంగా సేవ చేస్తున్నారు బిఆర్ నాయుడు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.